అవినీతి అహంకార బీఆర్ఎస్ మతోన్మాద ఎంఐఎం బీజేపీ పార్టీలను ఓడించాలని కోరుతూ జాగో తెలంగాణ బస్సు యాత్రలకు నారాయణపేట జిల్లా కేంద్రంలో చిట్టెం నర్సిరెడ్డి చౌరస్తా దగ్గర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి, హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, వినాయకరెడ్డి, పద్మజ, సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ రాష్ట్ర నాయకులు హన్మేష్, ఎం కృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి బి రాము పాల్గొన్నారు. ఎన్నికల్లోని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని, ఓటర్లు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జాగో బస్సు యాత్ర నారాయణపేట జిల్లా కేంద్రంలో కొనసాగింది. ఈ బస్సు యాత్రని సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలోని పార్టీ జిల్లా నాయకులు యాదగిరి, కాశీనాథ్, కిరణ్, విజయలక్ష్మి, కాళేశ్వర్, రాము, డివిజన్ మండల కార్యదర్శి నరసింహ, టౌన్ కార్యదర్శి కెంచా నారాయణ, డివిజన్ నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చూసుకోవడం మొదలుపెట్టిండ్రు. దాని తర్వాత మంత్రులు చూసుకోవడము, ఎమ్మెల్యేలు చూసుకోవడము, వాళ్ళ చేరాలు దోస్తులు, వాళ్ళ కార్పొరేట్, వాళ్ళ కాంట్రాక్టర్లు అందరూ దోసుకొని మొత్తం తెలంగాణని పిప్పి చేస్తున్నారు. వీళ్ళందరూ 100 మందిలో తెలంగాణలో ఒక్క 1% ఉంటారు అంతే. ఈ 1% ఎవరయ్యంటే ఆయన కులమోళ్ళు, ఆయన దోస్తులు, వీళ్ళు. ఏంటి ఈ కరప్షన్, ఏంటి అవినీతి, ఏంటి? ఆయన బిడ్డ ఉంటుంది, ఆమె ఉంగరం ఒక వాచ్ పెట్టుకుంది, దాని ఖరీదు దేశానికి ఎంతనో అంటే అవినీతి అధికారులు చెప్పనీకి 25 లక్షల రూపాయలు కవితగారు పెట్టుకునే వాచ్. ఆమె 100 కోట్ల రూపాయలు పెట్టి దుబాయ్లో ఒక అపార్ట్మెంట్ ఉన్నది. 100 కోట్లు. హైదరాబాద్లో అయితే 1 కోటి రూపాయలకు అపార్ట్మెంట్ వస్తుంది. అంటే ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఆమె ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్తో కిరాయికి ఉండేది. ఈరోజు ఆమెకు ఒక 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి. రకరకాల దేశాలలో పెట్టుబడులు పెట్టుకుంటూ ఈ కుటుంబం మొత్తం కూడా ప్రపంచంలో అనేక దేశాల్లో పెట్టుబడి పెట్టుకుంటూ తిరుగుతున్నారు. ఏంటి అవినీతి? ఎక్కడ చూసినా ఇసుక దందాలు నడుస్తున్నది, భూ కబ్జాలు నడుస్తున్నది, విద్య అమ్ముకుంటున్నారు, వైద్యం అమ్ముకుంటున్నారు.